రంగారెడ్డి జిల్లా మహేశ్వరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిపై ఆధారపడకుండా సాయశక్తుల పోరాడతామని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజభూపాల్ గౌడ్ స్పష్టం చేశారు. రాజభూపాల్ గౌడ్ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో మీడియాతో మాట్లాడారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో తమ క్యాడర్ బలంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తే ఈ రోజు నువ్వు చెప్తున్నటువంటిది 42 నుంచి 32 తగ్గిస్తున్నావు. అంటే నీకు బీసీల పైన ఏ మాత్రం కూడా ప్రేమ లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా గానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో, మేము 600 బీసీ రిజర్వేషన్స్ ను 42% తోటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కాబట్టి దాని ప్రకారమే మీరు వెళ్లి ఈ యొక్క అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలో 285 సవరణ చేసి మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఈ యొక్క రిజర్వేషన్స్ గురించి మీరు వెళ్ళాలే గాని హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టు ద్వారా ఆపడం కొరకు మీరు ప్రయత్నం చేయకండి. మీ యొక్క ఓటు బ్యాంకు కొరకు భారతీయ జనతా పార్టీని బీసీలకు వ్యతిరేకమైనటువంటి ఒక ముద్ర వేయకండి. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి 3 సార్లు ఈ యొక్క దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాంగ్రెస్ 55 సంవత్సరాల చరిత్రలో ఏనాడు ఒక ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. కానీ భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుంచి ఒక బీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేశాం, ఒక ఎస్సీని రాష్ట్రపతిగా చేశాము. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద కూడా భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ విధంగా మేము ప్రూవ్ చేశాము. అదేవిధంగా మా యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యాంగ హోదా ఇచ్చిన తర్వాత బీసీ కమిషన్ కు మా యొక్క ఆచార్య గారిని కూడా మేము కమిషన్ మెంబర్ గా చేసి గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ యొక్క పబ్బాలు గడుపుకోవడం కొరకు, ఎన్నికలను వాయిదా వేయడం కొరకు హడావిడి చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద నెపం వేసి ఆపడం కొరకు ప్రయత్నం చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కామారెడ్డిలో చేసినట్టు ఒక డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% యొక్క రిజర్వేషన్స్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% రిజర్వేషన్స్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.